అందరికీ నమస్కారం. సో మీకు ఆశకు సంబంధించి లేకపోతే కిల్కారీకి సంబంధించి ఏ వీడియో అయినా మీకు త్వరగా అందాలి అంటే మీరు ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు ప్రతి వీడియో ఆశాకి రిలేటెడ్గా, ఆశా ప్రోగ్రామ్ రిలేటెడ్గా, కిల్కారీకి సంబంధించి, మొబైల్ అకాడమీ కోర్స్ సంబంధించి అన్ని వీడియోస్ మీకు అందించబడతాయి. అందుకోసం మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు ఈ వీడియోలో మనం ఏం చూడబోతా ఉన్నామంటే కిల్కారీకి సంబంధించి మొబైల్ అకాడమీ గురించి మీకు ఆల్రెడీ పూర్తి అవగాహన ఉంది. వాటి గురించి ఒక 2 పాయింట్స్ షేర్ చేసుకున్న తర్వాత కిల్కారీకి సంబంధించి ఏవైతే డౌట్స్ ఉన్నాయో, ఎలా కిల్కారీ లిజనర్షిప్ పెరగాలి, తర్వాత ఏం డౌట్స్ ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా డిస్కస్ చేసుకుందాం. సో మొట్టమొదటిగా మొబైల్ అకాడమీ కోర్స్ గురించి ఒక నిమిషం ఆలోచన చేసినట్లయితే, మొబైల్ అకాడమీ కోర్స్ అనేది ఒక ట్రైనింగ్ కోర్స్. అది ఓన్లీ ఆశా కార్యకర్తల కోసమే రూపొందించడం జరిగింది. సో ఆ మొబైల్ అకాడమీ కోర్స్ ఇంకా ఆశా కార్యకర్తలు ఎవరైతే కంప్లీట్ చేయలేదో ఆ కోర్సు, దయచేసి ఆ కోర్సుని కంప్లీట్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. తర్వాత కిల్కారీ వచ్చేసి, కిల్కారీ అనేది ఒక కాల్. ఈ కిల్కారీ అనేది ఒక కాల్. ఈ కిల్కారీ అనేది ఏఎన్సి పిఎన్సీల కొరకు రూపొందించడం జరిగింది. ఈ కిల్కారీ కాల్ ద్వారా భారత ప్రభుత్వం నుంచి కిల్కారీ కాల్ వచ్చి ఏఎన్సికి పిఎన్సీలకి తల్లి బిడ్డల ఆరోగ్య క్షేమ సమాచారాన్ని అందించడం జరిగింది. సో ఈ కిల్కారీ కాల్ నెంబర్ ఎంతో మీకు తెలుసు, మరొకసారి నేను చెప్తాను. 0124445160 అనే నెంబర్ నుంచి కిల్కారీ కాల్ ఏఎన్సి పిఎన్సీల మొబైల్ నెంబర్కి మాత్రమే వచ్చింది. ఏ నెంబర్ అయితే ఏఎన్ఎం ఆర్సెచ్ పోర్ట్లో ఎంటర్ చేసిద్దో ఆ మొబైల్ నెంబర్కి మాత్రమే ఈ కిల్కారీ కాల్ భారత ప్రభుత్వం నుంచి వచ్చింది. అది గమనించగలరు. ఆశా నెంబర్కి రాదు, ఏఎన్ఎం నెంబర్కి రాదు. ఓన్లీ ఏఎన్సి పిఎన్సి యొక్క మొబైల్ నెంబర్కి మాత్రమే కిల్కారీ కాల్ వచ్చింది. అది మీరు జాగ్రత్తగా గుర్తించండి. తర్వాతగా మనం ఆలోచన చేస్తే కిల్కారీ అనేది క్లియర్గా వాళ్ళకి వారం వారం కిల్కారీ కాల్ వచ్చింది. అది గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ కిల్కారీ లిజనర్షిప్ పెరగకపోవటానికి, లేకపోతే హిందీలో రావడానికి, లేకపోతే ఏవే డౌట్స్ ఉన్నాయో అవి పూర్తిగా మనం చర్చించుకుందాం ఈ వీడియోలో. మొట్టమొదటిగా కిల్కారీ కాల్ హిందీలో ఇప్పుడు రీడేల్ చేసినప్పుడు 14423 చేసినప్పుడు హిందీలో ఎందుకు వచ్చింది అంటే, 6 వారాలు కంటిన్యూస్గా ఏఎన్సి పిఎన్సీలు కిల్కారీ కాల్ని రిసీవ్ చేసుకోకపోతే అప్పుడు 7వ వారం నుంచి హిందీలో వచ్చింది. తర్వాత రీడేల్ చేసినప్పుడు కూడా మనం వెళ్ళి హిందీలో వచ్చింది. అది గమనించగలరు. అందుకోసం మనం ఏం చేయాలంటే, 6 వారాలంటే దాదాపుగా 2 నెలలు మనం అంటే ఆశా కార్యకర్త కానీ ఏఎన్ఎం కానీ ఆ ఏఎన్సీని పిఎన్సీని విజిట్ చేయట్లేదు అనేది అర్థమవుతుంది. సో అలా 6 వారాలు వినకపోవటం కారణం ఏంటంటే మనమే. సో దానికోసం మనం ఏం చేయాలి, 6 వారాల దాకా వాళ్ళు వింటలేదు, హిందీలో వస్తుందంటే అది చాలా మన సైడ్ ఉన్న తప్పు. అందుకోసం మనం ఏం చేయాలంటే రెగ్యులర్గా వాళ్ళు ఆ కిల్కారీ కాల్ని రిసీవ్ చేసుకునేటట్లు మనం ఎంకరేజ్ చేయాలి, మోటివేట్ చేయాలి. దానికి కానీ మనం ఏం చేయాలి, అంతకుముందు చెప్పినట్లుగానే ఆ కిల్కారీ కాల్ నెంబర్, భారత ప్రభుత్వం నుంచి వచ్చే ఆ కిల్కారీ కాల్ నెంబరు వాళ్ళ మొబైల్లో సేవ్ చేయించాలి. సేవ్ చేయించి వాళ్ళని మోటివేట్ చేయాలి ఆ కాల్ని రిసీవ్ చేసుకునేటట్లు. ఒకసారి మనం గుర్తించాలి ఏంటంటే, వారానికి ఒకసారి వచ్చింది. అది ఏ వారం వచ్చిందో వాళ్ళ మొబైల్లో మనం హిస్టరీలో చూసినట్లయితే మనకు అర్థమైంది వాళ్ళకి సోమవారం, మంగళవారం, బుధవారం వచ్చిందని. సో ఆ వారం ఆ రోజు క్లియర్గా వాళ్ళకి చెప్పినట్లయితే వాళ్ళు ఆ కిల్కారీ కాల్ను రిసీవ్ చేసుకోగలుగుతారు. తద్వారా లిజనర్షిప్ పెరిగింది. రెండవ డౌట్ ఏంటంటే, చాలామందికి ఏఎన్సి పిఎన్సీలకి వాళ్ళ హస్బెండ్స్ దగ్గర మొబైల్స్ ఉన్నాయని చెప్తా ఉన్నారు. దానికి మనం సొల్యూషన్ ఏంటంటే, వాళ్ళ హస్బెండ్స్కి క్లియర్గా మనం మొబైల్లో సేవ్ చేయించినట్లయితే ఆ కాల్ వచ్చినప్పుడు వాళ్ళని మనం మోటివేట్ చేసి ఆ కాల్ వచ్చినప్పుడు రిసీవ్ చేసుకొని లిఫ్ట్ చేసి వినేటట్లు కూడా మనం హస్బెండ్స్ కూడా చెప్పినట్లయితే వాళ్ళు వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి రీడేల్ చేపించి మరలా ఆ సందేశాన్ని వినిపించగలుగుతారు. అదొకటి మనకున్న డౌట్. సో అది కూడా గుర్తుంచుకోండి. హస్బెండ్స్ కూడా మనం మోటివేట్ చేసి
వాళ్ళు కాల్ రిసీవ్ చేసుకునేటట్లు చేయాలి. తర్వాత మూడవదిగా చూసినట్లయితే చాలామంది ఏఎన్సీ పిఎన్సీలు ఏంటంటే ఇక్కడ రిజిస్టర్ అవుతున్నారు, తర్వాత ఏం జరుగుతుందంటే పని నిమిత్తం వేరు వేరు ఊర్లకి వెళ్ళటం జరుగుతుందని చెప్తా ఉన్నారు. దానికోసం మనం ఏం చేయాలంటే వాళ్ళు మన సబ్ సెంటర్ నుంచే మన దగ్గర నుంచే వాళ్ళు రిజిస్టర్ అయ్యారు కాబట్టి వాళ్ళకి ఫోన్ చేసి కిల్కారీ కాల్ నెంబర్ చెప్పి అది వాళ్ళ ఫోన్లో సేవ్ చేసుకున్నట్లు చెప్పి వాళ్ళు ఆ కాల్ వచ్చినప్పుడు వినేటట్లు కూడా మనం మోటివేట్ చేయాలి. తద్వారా కూడా మనకి కిల్కారీ లిజనర్షిప్ పెరిగిద్ది. సో మనం ప్రత్యేకంగా ఈ విషయాలు చేసినట్లయితే మన కిల్కారీ లిజనర్షిప్ పెరిగిద్ది. మరి ముఖ్యంగా ఏంటంటే ఏఎన్సీ రిజిస్ట్రేషన్ అప్పుడే వాళ్ళకి క్లియర్గా కిల్కారీ గురించి చెప్పినట్లయితే, మొబైల్లో సేవ్ చేయించినట్లయితే వాళ్ళు కన్ఫామ్గా ఆ కిల్కారీ కాల్ని లిఫ్ట్ చేస్తారు, పూర్తిగా సమాచారాన్ని వింటారు. తద్వారా కిల్కారీ లిజనర్షిప్ పెరిగిద్ది. అదేవిధంగా డైలీ ఆశ 5 నుంచి 10 ఏఎన్సీ పిఎన్సీని విజిట్ చేసి, ఎందుకంటే ఈ కిల్కారీ అనేది ఎంసీహెచ్ సర్వీసెస్లో భాగమే, ఇది దాన్ని గుర్తుంచుకోవాలి. ఆ విధంగా వెళ్ళి ఆశా ఏఎన్ఎం వాళ్ళ ఫోన్లో నుంచి ఏ ఫోన్ అయితే ఆర్సీహెచ్ పోర్టల్లో ఎంటర్ చేశారో ఏఎన్ఎం రిజిస్ట్రేషన్ అప్పుడు అదే నెంబర్ నుంచి రీడైల్ చేయాలి. రీడైల్ నెంబర్ ఎంత 14423 అనే నెంబర్కి రీడైల్ చేయించినట్లయితే వాళ్ళల్లో అదే సందేశం వాళ్ళకి వినిపిస్తూ ఉన్నప్పుడు వాళ్ళలో ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. ఎందుకంటే ఈ కిల్కారీ కాల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే వాళ్ళు మర్చిపోవచ్చేమో, వాళ్ళు ఎన్నో నెల లేదా వాళ్ళ బిడ్డ ఎన్నో మంతు టీకాలు వేయించారు లేదా వాళ్ళు మర్చిపోవచ్చు, కానీ ఈ కిల్కారీ కాల్ అనేది గుర్తుంచుకొని వాళ్ళకి రిపీట్ చేస్తూ ఉంటుంది. వాళ్ళలో ధైర్యాన్ని, మీరు ఈ సిచ్యువేషన్లో భయపడాల్సిన అవసరం లేదు, మీరు ఆశా ఏఎన్ఎంని కలవండి అని క్లియర్గా కిల్కారీ కాల్ అనేది వాళ్ళకి సర్వీస్ హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వడంతో పాటు కూడా వాళ్ళని అన్ని విధాలుగా ధైర్యపరిచింది. వాళ్ళు గుర్తుంచుకోకపోయినా ఈ కిల్కారీ కాల్ వాళ్ళకి క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పింది. తద్వారా కూడా మనం కిల్కారీ లిజనర్షిప్ని పెంచవచ్చు, తర్వాత రీడైల్ చేసే వాళ్ళ సంఖ్య కూడా పెంచవచ్చు. సో మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకా పూర్తిగా అర్థం అవ్వకపోతే లేదా ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కింద కామెంట్ బాక్స్లో తెలుగులో మీరు రాసినట్లయితే దానికి మేము వెంటనే రెస్పాండ్ అవుతామని కోరుకుంటా ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.